జై రాధేశ్యామ్ అందరికీ. ఈరోజు ముచ్చట ఏంటంటే, ఏంటి సంత మా దివ్యకి ఎక్కడికి వెళ్ళింది అనుకుంటున్నారా? ఓకే, చెప్తాను. తొందర ఎందుకు పడుతున్నారు చెప్తాను. సో ముందుగా అందరికీ బిలేటెడ్ హ్యాపీ శివరాత్రి అండి ప్రతి ఒక్కరికి. ఈ వీడియో అసలు యాక్చువల్గా నిన్ననే పెట్టాల్సింది, బట్ నాకు అస్సలు కుదరలేదు. నిన్న చాలా వర్క్ ఉండేది, అందుకనే అస్సలు కుదరలేదు. సో అందుకే ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను. నేనైతే సంతకైతే వెళ్ళాను. ఎందుకు అనుకుంటున్నారా? మాకైతే కంచులు ఉన్నాయి. శివరాత్రి రోజు 2 కంచులు అయితే ఉన్నాయి, పెట్టాల్సింది, దీపం పెట్టాలి. సో అందుకనే ఈడ సంతకైతే వచ్చాము. అదేంటి మీ మామయ్య చనిపోయాడు కదా, అలా ఎలా కంచులు పెడతాం అనుకుంటున్నారేమో. బట్ ఒకవేళ మన ఇంట్లో ముట్టుడున్నా కానీ, ఒకవేళ ఎవరైనా చనిపోయినా కానీ, నెల ఉన్నా కానీ మనం శివరాత్రి దీపం అయితే పెట్టుకోవచ్చు. ఎందుకంటే శివుడు ఎప్పుడు శ్మశానంలోనే ఉంటాడు కాబట్టి, సో ఆ తప్పేమీ లేదు. మనకు ముట్టుడున్నా, ఎవరు చనిపోయినా, మా సైడ్ అయితే, మహారాష్ట్ర సైడ్ అయితే ఏమంటారంటే, చనిపోయినా కూడా ఒకవేళ అదే రోజు చనిపోయినా మనం దీపం పెట్టాల్సిందే అని అంటారు. సో శివుడు ఎలాగూ శ్మశానంలోనే ఉంటాడు కాబట్టి, సో ఖచ్చితంగా దీపం అయితే పెట్టాలంట. సో దానికోసం మేము సంతకైతే వచ్చాము. చాలా రేట్లు ఉన్నాయి, పండగ అని డబల్ రేట్లు చెప్తున్నారు. సో అన్న అయితే తీసుకోవాలి కదా, తప్పదు. ఎందుకంటే మేము ఇద్దరం ఫాస్టింగ్, ప్రభుజీ నేనైతే ఇద్దరం ఫాస్టింగ్ కాబట్టి, సో అన్న అయితే తీసుకున్నాం. లాస్ట్లో మా పిల్లలకి జ్యూస్ కావాలన్నారు, చెరుకు జ్యూస్. సో వాళ్ళిద్దరికైతే జ్యూస్ ఇప్పించాం. మేమైతే ఏం తీసుకోలేదు, మేము వాటర్ కూడా తాగాం కాబట్టి. సో అలా ఫాస్టింగ్ ఉన్నాం. లాస్ట్లో ఇదైతే వాటర్ మిలన్ తీసుకొని అయితే ఇంటికైతే వచ్చేసాం. అండ్ నైట్ అయితే మేము శివరాత్రి కంచులు అయితే పెట్టేశాం. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.